శంకరం ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభిస్తారని సిద్ధం కాకుండా సపరేట్ గా సమావేశాలు పెడతారంటే ఉత్తరాంధ్ర నుంచి అంటున్నారు. వెయిట్ అండ్ సీ బాబు. ఉత్తరాంధ్ర నుంచి పెడతారా, రాయలసీమ నుంచి పెడతారా, లేకపోతే కోస్తాంధ్ర నుంచి పెడతారా అనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ముందుగా మీకు చెప్పే కదా మేము స్టార్ట్ అవుతుంది పార్టీ. మీరే కదా మాకు ప్రజలకి పార్టీకి మధ్యన సంధానకర్తలు, బ్రిడ్జ్ మీరే కదా. మీకు చెప్పకుండా ఏం చేయం కదా. మైనారిటీ వాళ్ళు తీర్పిస్తారు అసెంబ్లీలో, ఎంపీ సీట్ కానీ ఆ సీట్లలో బీజేపీ పోటీ చేస్తామని చెప్తుందండి. దీన్ని ఎలా పరిగణించాలి? మాకేం సంబంధం అండి. మాకు మేము ముస్లింలకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మీ హిందువులకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మేము క్రిస్టియన్కి ఇస్తే ఎక్కడ చేస్తారు. మాకేం సంబంధం. మాకు అందరూ ఒకటే. ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట, ఆడి అవతోడు కాలేజీకి పోలే, లేదా అందులో ఏమైనా అంగవకీలు ఉన్నాడా, లేదా అందులో అడిగే దృష్టి మాంద్యం ఉందా, లేదా ఉందా చూసుకుని ఆడతారంట గేమ్. అలా ఉంది మాట్లాడండి మాటలు మీరు. వాళ్ళు అడిగినది మాకు అది లేదు. మాకు ఎవరు వచ్చినా ఒకటే ఓపెన్. ఎవరు నేనన్నా? ఎవరన్నారు? ఎవరన్నారు? కేంద్రంతో ఆల్రెడీ ఇంతవరకు అంటే రాష్ట్ర అవసరాలు మీరు ఆల్రెడీ ఉన్న గతంలో కలిసి వెళ్ళారు. రాష్ట్ర అవసరాలు ఎవరు లేరు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసారు కదా. రాష్ట్ర ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలవడం అనేది మీ ఒక్కరమే కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు. మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు వ్యవస్థలు అవి. ఆ వ్యవస్థలు వేరు, రాజకీయ వ్యవస్థలు వేరు. రాజకీయ వ్యవస్థలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రుల నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారా చెప్పండి? మాట్లాడరు కదా. సిద్ధాంతం అవి రాజకీయ సిద్ధాంతాలు. ఎవరన్నారు? ప్రధానమంత్రిగా వస్తు వేరు, భారతీయ జనతా పార్టీ కూటమి వస్తు వేరు. ప్రధానమంత్రికి రాలేదా విశాఖపట్నం? మా ముఖ్యమంత్రి రిటర్న్ అవ్వలేదా? మేము అడగలేదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు చేయుతున్నామండి అని? మేము అదే అడిగాం తప్ప మేము అనలేదే. రేపో ఎల్లుండో నేనేమన్నాను మీకు? రేపో ఎల్లుండో ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు గారు రేపు వస్తారు కదా ఇక్కడికి. లేదు, భారతీయ జనతా పార్టీ మరి అగ్రనాయకులు వస్తారు కదా, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూద్దాం స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పి అన్నాను నేను. అంతే, ఇంకేమన్నాను? అంతే కదా. ఏంది ఏమన్నా తప్పు? ఏదైనా మళ్ళీ ఇందాక అనేది ఇప్పుడు మాట మార్చానా? మార్చలే కదా. ఏం సిద్ధం? ఎవరెవరు పోటీ చేయాలి కదా. నేను ముందు ఓటమితోనే సక్సెస్ అయ్యాను. నేను ఓడిపోయే నేను సక్సెస్ అయ్యి భగవంతుడి దేవల్ల ఆ మాత్రం అవతలకంటే ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్ది పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా. మా ఎన్నికల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా. అది ఆయన వచ్చి ఇంకో వచ్చి XY Z ఎవరైనా ఒకటి, X అయితే ఒకటి, Z అయితే ఒకటి, M అయితే ఒకటి, ఏ ఒకటి ఉంటుంది. ఎవరైనా ఒకటి A to Z. నేను ఎందుకు చేస్తాను? నేనేం చేస్తానండి? నేనేం చేస్తాను? చెయ్యొచ్చు లేదు, చేస్తామని లేదు. అది ఎందుకుంటుంది? చీపురుపల్లిలో ప్రజలందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఏం కావాలంటే అవన్నీ చేసాము. మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది ఎక్కడి నుంచి? ఎప్పుడు మారాలి అక్కడ నుంచి? ఆ ప్రజలు తిరస్కరిస్తే, ఆ ప్రజలు వద్దనుకుంటే, లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే
అప్పుడు అక్కడ ఇక్కడ మారుతున్నారు. ఎవరు మారుతారు? రాజకీయాలను నమ్మకాలు ఎవరైనా ఉంటుందమ్మా. ఆయనకేమి స్పెషల్ 3 కొమ్ములు ఉన్నాయా స్వాగతించడానికి? ఆయనకేం 3 కొమ్ములు ఉన్నాయా చెప్పండి? ఎవరైనా ఒకటి ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేస్తాం కదా, ఎవరైనా చేస్తారు కదా. అది ఆ పార్టీల తాలూకా నిర్ణయాలు, మాకేం సంబంధం? నేను అన్నానా? తిరస్కరించి మరి ఆయన అడగండి, ఎందుకే ఇక్కడ మారుతున్నావు, ఇక్కడ తిరస్కరించారని. వాళ్ళ పార్టీ తిరస్కరించిందో వాళ్ళు తిరస్కరించారో నాకేం సంబంధం? నాకు సంబంధం లేని విషయాలు మీరు అడిగితేగా, సంబంధం లేని వ్యక్తులను అడిగితే చెప్తారు. ఆయన అడగండి అవన్నీ. ఈ క్వశ్చన్లన్నీ వాళ్ళవి నాయ కాదు. నాకు క్వశ్చన్ ఒకటే అందరూది, నాకు ఎవరైనా ఒకటే పోటీ. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఆదేశాన్ని శిరసావహిస్తూ ఆవిడ ఇక్కడ పోటీ చేస్తుంది. నాది వచ్చి నేను అక్కడే ఉన్నాను, పార్టీని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడే పోటీ చేస్తున్నాను, నా రిక్వెస్ట్ని పార్టీ ఆమోదించింది, నేను అక్కడ చేస్తున్నాను. సమన్వయం ఎందుకు? దేనికి సమయం? పార్టీ సమయం పరుచుకుంటుంది. మేము ఎందుకు? వ్యక్తుల నిమిత్తం మాత్రం వ్యవస్థ పార్టీ సమన్వయపరుచుకుంటుంది. నేను చెప్పాను కదా, వ్యక్తులు నిమిత్తం మాత్రం పార్టీ పరిశ్రమ ఉంటే వ్యక్తులు ఆటోమేటిక్గా ఉంటారు. పార్టీ పరిశ్రమ లేకపోతే 2014లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను, ఓడిపోలేదా? పార్టీ మరి బాగాలేదు కాబట్టి ఓడిపోయాను. ఏం చేస్తాం? ఉంటే ఏం చేస్తాం? అందుకు ఇవన్నీ చెప్పండి. డిఎస్సి డేట్ ఇచ్చామే, ఫైల్ సంతకం పెట్టాను. డిఎస్సి రేపు ఉదయం ప్రకటిస్తాం. అంటే కోర్టు వచ్చి 30 రోజులు పొడిగించమని చెప్పింది. ఇది టెట్కి డిఎస్కి మధ్య గ్యాప్ ఇవ్వాలి, 4 వీక్స్ గ్యాప్ ఏముంది. ఆ 4 వీక్స్ తర్వాతే డేట్లు ఇస్తున్నాం. అప్లై చేసుకోవడం గడువు. అప్లై చేసుకోవడం ఏంటండి? ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉండి మాకు కావాలి అడిగి మరి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఎన్నిసార్లు మనం గడువు పెంచినా అప్లై చేసుకోరు. అంటే అంత నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు? కమిట్మెంట్ లేదు. సో ఇది మాత్రం 4 వారాలు గడువు ఇమ్మంది. టెట్ అయిన ఆఖరి రోజు గురించి 4 వారాలు ఇమ్మంది. 4 వారాలు టెంటుగా అది అనౌన్స్ చేస్తారు. రేపు ఉదయం వస్తుంది డేట్లు. ఏమో అండి, అక్కడ ఆ జిల్లాలో మిలియన్ బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడుగుతారు, ఇద్దరు ఇక్కడ ఎందుకు ఇద్దరు ఇక్కడ ఏం అడుగుతారు? ఎందుకు దాని గురించి? ఆ విషయం గురించి ఎందుకు? ఇంకేదైనా ఇష్యూ ఉంటే అడగండి సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఏమంటావు, అది రివిజన్ చేస్తాను. ఏదైతే సిద్ధం సభలు 4 ప్రాంతాల సభలు విజయవంతమయ్యేవి, లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు వచ్చారు. ఆ సభలో జరిగిన తీరే మా పార్టీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రధాని చెప్పడానికి నిదర్శనం. అదే వరవడిలో రేపు జరిగే ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఆయనకి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. బాయ్.